చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక అడవిలో ఒక నక్క వెళుతున్నప్పుడు పైన కాకిని చూసిందట. పైన కాకిని చూసినప్పుడు ఆ కాకి నోట్లో ఒక మాంసం ముక్క ఆ కాకి నోట్లో ఈ నక్క చూసి ఇక ఏం ప్లాన్ వేసిందంటే, ఎలాగైనా దాని నోట్లో ఉన్నది నా నోట్లో పడాలని నక్క ప్లాన్ వేసిందండి. అప్పుడు ఆ నక్క కాకి వైపు చూస్తూ ఏమన్నదంటే, కాకి బావ నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నదండి. నువ్వు చాలా అందంగా ఉన్నావు అనగానే అది 50% ఫ్లాట్ అయిపోయింది. అది నేను చాలా అందంగా ఉన్నానట. అప్పుడు తర్వాత మళ్ళీ ఏమన్నదంటే, కాకి బావ నువ్వు ఒక పాట పాడితే చాలా అద్భుతంగా ఉంటుంది, నువ్వు పాడితే 10 రోజుల దాకా నేను అన్నం తినను కాకి బావ అని చెప్పి అనగానేనండి అది మళ్ళీ ఫ్లాట్ అయిపోయిందటండి. అంటే నా పాట అంత బాగుంటుందా అని అది ఏం చేసిందంటే అని నోరు తెరిచిందట. కావు అంటాయి కదా కాకులకు ఏమవుతుందంటే కా అని నోరు తెరవగానే ఆ ముక్క కింద పట్టము ఇది అందుకొని పరిగెత్తిందట. అర్థమైందా? ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, మరి ఇందులో కాకులు ఇవన్నీ ఆడ మాట్లాడుకుంటే కథ కాబట్టి మాట్లాడుకుంటాయి. ఓకేనమ్మా? రైట్. ఒకప్పుడు ఫోన్స్ ఉండే కదమ్మా, మన ఫోన్స్ టెలిఫోన్స్ ఉండేటివి కదా. ఒక 2 ఇటుక పెట్టెలంత ఉండేటివి. ఇటుకలు ఉంటాయి కదా, 2 ఇటుకలంత ఉండేటివి. అప్పుడు ఫోన్లు ఇంతలా ఉండేటివి, మనుషులేమో స్లిమ్గా ఉండేవారు. ఇప్పుడు ఫోన్లు స్లిమ్ అయిపోయాయి, మనుషులు లావ్ అయిపోయారు. గమనించండి. ఒకప్పుడు మన టీవీలు ఎంత ఉండేదండి? ఆ డబ్బా టీవీలు చూడండి ఎంత ఉంటాయి. డబ్బా టీవీలు పెద్ద పెద్ద టీవీలు అండి. అప్పుడు టీవీలు లావుగా ఉండేటివి, మనుషులు సన్నగా ఉండేవారు. ఇప్పుడు టీవీలు స్లిమ్ సైజ్ వచ్చేసాయి, మనుషులేమో జంబో సైజ్ అయిపోతున్నారు. మనుషులు అంతా కూడా రివర్స్ అయిపోతూ ఉంది అంతా కూడా. కాబట్టి అంటే ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే, అవి అప్డేట్ అవుతున్నాయి. అలాగే ఒక నెల రోజుల తర్వాత అండి మళ్ళీ నక్క అడవిలో వెళతా ఉంటే మళ్ళీ కాకి నోట్లో ఒక మాంసం ముక్క కనిపించిందటండి. ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా ఏం చేయాలి, మళ్ళీ దాని నోట్లో ఉన్నది నా నోట్లో పడాలి అని మళ్ళీ ప్లాన్ వేసింది. మళ్ళీ ఏమని అంటుందంటే, నక్క బావ అప్పుడు నువ్వు పాడినందుకు నెల రోజులు నేను తినలేదు, ఇదిగో అడవిలో తిరుగుతున్నాను, కాబట్టి నువ్వు పాడితే మళ్ళీ ఒక నెల రోజుల దాకా నాకు ఆకలి వేయదు, కాబట్టి నువ్వు పాడవా నక్కబావ అన్నప్పుడు దీనికి డౌట్ వచ్చింది కాకికి. మొన్న నేను కావనగానే ఆ ముక్క కింద పడిపోగానే అందుకొని పరిగెత్తింది ఇది, ఇప్పుడు నన్ను మళ్ళీ పాడమంటుందని. ఇప్పుడు ఏం జరిగిందంటే కాకి అప్డేట్ అయింది. కాకి అప్డేట్ అయ్యి ఏం చేసిందంటే దాని నోట్లో ఉన్న ముక్క తీసుకొని కాళ్ళతో పట్టుకుందండి. ఇప్పుడు కావు 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 అని 15 నిమిషాలు పాడిందండి. 15 నిమిషాలు పాడిందండి. ఇక నక్కేం చేసింది 15 నిమిషాలు విన్నదండి. ఎందుకంటే దాని ప్లాన్ ఏంటిది, ఈ ఎలాగైనా ముక్క నా నోట్లో పడాలనేదేమో దాని ప్లాన్. ఇప్పుడు కాకి ప్లాన్ ఏంటంటే ఎలాగైనా ఈ ముక్క దాని నోట్లో పడకూడదని దీని ప్లాన్. 15 నిమిషాలు పాడిన తర్వాత మళ్ళీ నక్క అప్డేట్ అయిందండి. నక్క ఏమన్నదంటే, బావా అద్భుతంగా పాడావు, ఒకసారి డ్యాన్స్ వేస్తే చూడాలని ఉంది అని మళ్ళీ ఇది చెప్పిందండి. డ్యాన్స్ వేస్తే చూడాలని ఉందన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఏం అప్డేట్ అయింది, నక్క అప్డేట్ అయింది. ఇప్పుడు ఇదేం చేసింది ఈ కాకి ఏం చేసింది అని మీరు ఆలోచన చేయగలిగితే, ఓహో డ్యాన్స్ వేయాలని ఉందా నీకు అన్నప్పుడు మళ్ళీ ఇదేం చేసిందంటేనండి, ఈ కాళ్ళ దగ్గర ఉన్న మాంసం ముక్క తీసుకొని నోట్లో పెట్టుకొని మళ్ళీ డ్యాన్స్ వేసిందండి. అర్థమైందా? డ్యాన్స్ వేసిన తర్వాత అలాగ ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత అమ్మ ఎలాగైనా ముక్క పట్టం లేదే అని మళ్ళీ ఆలోచించి ఏమన్నదంటే, ఇదిగో కాకిబావ నువ్వు పాడుతూ డ్యాన్స్ వేస్తే చూడాలని ఉందని మళ్ళీ చెప్పిందండి కాకికి. ఎందుకంటే దాని బాధ దాంది, కాకి బాధ కాకిది. అప్పుడు కాకి ఏం చేసిందంటే ఫాస్ట్గా ఆ ముక్కను తినేసి పాడుకుంటూ డ్యాన్స్ వేసింది. కాకి ఏం చేసిందమ్మా, ముక్కను త్వరగా తినేసింది, అప్పుడు పాడుకుంటూ డ్యాన్స్ వేసింది. ఇదేమో తోక ముడుచుకొని అడవిలో నుంచి ఇది వెళ్ళిపోయింది. ఇది మీకు నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఇక్కడ కాకి ఎవరంటే క్రైస్తవులు. కాకి ఎవరండి? క్రైస్తవులు. నక్కెవరంటే
సాతాను లేదంటే అపవాది. వాడి ప్లాన్ ఏంటంటే నిన్ను ఎలాగైనా ప్లాన్లో వాడు పడేయాలని వాడు ఎన్నో ప్లాన్లు వేస్తాడు వాడు. కానీ మనం ఏమవ్వాలి? మనం ఏం చేయాలి? కాకిలాగా మనము వాని తంత్రములు మనం ఎరిగి అపవాదికి మనము పడిపోకూడదు. వాడి దగ్గర ట్రిక్స్ ఉన్నాయి, వాడి దగ్గర తంత్రాలు ఉన్నాయి, వాడి దగ్గర కొన్ని వెపన్లు ఉన్నాయి. ఇదిగోనండి, వాడు ఎలాగైనా పడేయాలని ప్లాన్లు వేస్తాడు. మనము కూడా ఒక కాకిలాగా మనము కూడా అప్డేట్ అయ్యి వాని తంత్రములను గ్రహించి అందులో పడకుండా మనం ఉండాలని కోరుకుంటూ, ఇక ఈరోజు మనందరికీ తెలిసిన సందర్భమే, యేసుక్రీస్తు వారు